శ్రీకాకుళం జిల్లా టెక్కిలి టౌన్ మండపొలం కాలనీలో ప్రైమ్ లైన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంబరాల్లో భాగంగా సీఎంఆర్ సౌజన్యంతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి వైసీపీ నేత దుబ్బాడ వాణి, బీజేపీ నాయకుడు హనుమంతు ఉదయ భాస్కర్ బహుమతులు అందజేశారు. ఇక టెక్కిలిలో ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఈరోజు టెక్కలి టౌన్ ప్రైమ్ లైన్ వారు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అయితే ఇక్కడ అంబరాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి రోజైతే ఈ ప్రాంతమంతా మహిళా సోదరీమణులతో కార్యక్రమం అంతా విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా అయితే ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో సహా ప్రైమ్ లైన్ అనే టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అయితే చాలా ఘనంగా ఉన్నది. ఈ కార్యక్రమానికైతే పెద్ద సంఖ్యలో మహిళా సోదరీమణులందరూ వచ్చారు. అదేవిధంగా టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి గారు వచ్చారు. అలాగే ఆమెతో పాటు అలాగే బీజేపీ నాయకులు ఉదయ భాస్కర్ గారు ఉన్నారు. అలాగే కూటమి నాయకులు సింహాచలం గారు ఉన్నారు. వారితో పాటు మనతో పాటు అందరూ సోదరీమణులు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాలు అయితే ప్రైమ్ లైన్ కుటుంబం వాళ్ళు అందరితో చేసుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి గారు ఉన్నారు. మేడం అడిగే విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు ప్రైమ్ లైన్ సంస్థకి, అలానే సీఎంఆర్ సంస్థకి, అలానే టెక్కలి నియోజకవర్గ ప్రజలకి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ కార్యక్రమాన్ని ప్రైమ్ లైన్ సంస్థ, సీఎంఆర్ వాళ్ళు మహిళలకి ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గుల పోటీలు అనేది ఈ టెక్కల్ టౌన్లో, అలానే ఈ మండాపురం కాలనీలో కండక్ట్ చేయడం అనేది మరి చాలామంది మహిళలు కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలామందికి ఎంకరేజ్మెంట్ అండి. మహిళలకి ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఇంట్లో ఉండే మహిళలకి ఇది ఒక ఎంకరేజ్మెంటు. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీలు అనేవి టెక్కల్ టౌన్లో ఎవరో ఒకరు నిర్వహిస్తుంటారు. చాలా సంతోషం అండి. ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్స్ ఉంటాయి. దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ముందుకు రావాలి. దాంట్లో భాగంగా మరి మన భారతదేశం తాలూకు సంస్కృతి సంక్రాంతి అంటే ఖచ్చితంగా ముగ్గుల పోటీలు పెట్టడం అనేది ప్రతి దగ్గర, పల్లెటూరుల్లో, టౌన్స్లో అన్ని దగ్గరలు కూడా చాలా చక్కగా మరి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి సంక్రాంతి అని అంటే మనందరికీ తెలుసు, హిందూ సాంప్రదాయాల్లో ఇది ఒక పెద్ద పండగ. అందరికీ ఖచ్చితంగా చుట్టాలకి, బంధువులకి, పిల్లలకి అందరికి కూడా మనం ఈ పండగకి ఆహ్వానించుకుంటాం. భారీ ఎత్తున గ్రామాలంట మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి దాంట్లో టెక్కల్లో ఈరోజు మొట్టమొదటిసారి మరి ప్రైమ్ లైన్ వాళ్ళు మొదటిసారి సంక్రాంతి ఇంకా స్టార్ట్ అవుతున్న విధంగానే ఆహ్వానిస్తూ ఈ ముగ్గుల పోటీ అనేది పెట్టడం అనేది చాలా సంతోషం అండి. చాలామంది మహిళలు చాలా రకాలుగా కూడా కాన్సెప్ట్ని, సంక్రాంతి తాలూకు కాన్సెప్ట్ని వాళ్ళ ముగ్గుల రూపంలో మరి చేయడం జరిగింది. చక్కగా దీన్ని ఎంకరేజ్ చేస్తున్న మీలాంటి ఛానల్స్కు, సంస్థలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను. మేడం గారు, మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషం అండి. చాలామంది మహిళలు, నాలాంటి మహిళలకి ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. అందరూ కూడా ఇలాగొచ్చి ముగ్గులు వేయాలి అనేది చాలా ఉంటుంది. అందరు కూడా పుస్తకాల్లో దాంట్లో రోజు నిత్యవారి మనకు తెలుసు కదా, మన ఇంటి ముందు మనం ముగ్గు అనేది తెల్లవాసరికి లెగిసిన వెంటనే మనం ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాము. అట్లాంటిది ఇలాంటి కలర్ఫుల్ డేస్లో ఖచ్చితంగా కలర్స్తో మనం ముగ్గులు వేయడం అనేది మనకు సంక్రాంతికి ముఖ్యంగా ఇదొక ఆనవాహితీ. కాబట్టి దాన్ని మీ ప్రైమ్ లైన్ వాళ్ళు కండక్ట్ చేయడం అనేది, అది నా మండలంలో టెక్కల్ టౌన్లో మరి ఈ రకమైన కార్యక్రమం చేయడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. అలాగే మనతో పాటు ఇప్పుడు బీజేపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. 2026 సంక్రాంతి శుభ సందర్భంలో టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి హెడ్ క్వార్టర్స్ సంబంధించి మండాపురం ప్రాంతంలో 5వ లైన్లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ముగ్గుల పోటీ, ఏదైతే ఈ రంగవల్లి అనేటటువంటి కార్యక్రమం ఉందో, హిందూ తత్వానికి, హిందుత్వానికి అద్దం పట్టే విధంగా ప్రతి భారతీయ మహిళ కూడాని సంక్రాంతి సంబరాలు ఏ విధంగా అయితే సాంస్కృతిబద్ధంగా నడిపించుకోవాల్సి ఉందనేది పూర్వీకులు చెప్పున్నారో అదే పద్ధతిలో, అదే విధానంలో చేపడుతున్నటువంటి ఈ అంశానికి సీఎంఆర్
షాపింగ్ మాల్ వారి తాలూకా సౌజన్యంతో ప్రైమ్ లైన్ టీవీ వాళ్ళు ఈ విషయాన్ని ప్రేరేపించి శాస్త్రోక్తంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అంటే ఇది ఆరోగ్యానికి కూడా ఒక ప్రతీక ఈ విధానం. అందుకే శాస్త్రోక్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పూనుకొని ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ అంటే ఉభయ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల వీళ్ళు తీసుకున్నటువంటి చొరవని ఉద్దేశించి ఈ యాజమాన్యానికి, ప్రైమ్ లైన్ టీవీ యాజమాన్యానికి, అలాగే దీంట్లో పనిచేస్తున్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి సోదరీమణులకి, అలాగే వీక్షక మహాశయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి భారతీయ సంస్కృతి పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మహిళలు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయ సంస్కృతుల్ని అద్దం పట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు మననం చేసుకుంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా, అంటే ప్రభుత్వం మొదలుపెట్టి నుంచి 2014 లగాయతు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వివిధ మహిళా కార్యక్రమాలు, అలాగే మహిళోన్నతి కోసం, భారతీయ మహిళల కోసం చేపడుతున్నటువంటి వివిధ పథకాలు, చివరికి టెక్నాలజీ అభివృద్ధి ఏ విధంగా వచ్చిందంటే, మనకి డ్రోన్ దీదీ అని చెప్పి ఒక కార్యక్రమం ఇటీవల ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 15,000 మంది మహిళల్ని వీళ్ళు ప్రత్యేకించి గుర్తించి వాళ్ళకి అవసరమైన శిక్షణను కలగజేసి, మనకు అవసరమైన విధి విధానాలు, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో అవసరమైనటువంటి విధి విధానాలకి స్త్రీ తాలూకా శక్తి, స్త్రీ తాలూకా సహాయ సహకారాలు ఎంతవరకు అవసరమో అనేది పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని అభినందిస్తూ, టెక్కలి నియోజకవర్గం కాకుండా శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి చెప్తున్నాం. సార్ ఉదయభాస్కర్ గారు, ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ప్రైమ్ లైన్ వాళ్ళు చేసిన సంబరాలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అదేనండి, భారతీయ సంస్కృతిని గుర్తెరిగి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే మన భావితరాలు వాళ్ళకి, అంటే ప్రతి కుటుంబంలో కూడా ఈవేళ పిల్ల పాపలతో ఉన్నటువంటి సందర్భంలో ఆ పిల్లలకి మనం అందివ్వగలిగినటువంటి మన సంస్కృతి ఏదైతే ఉందో అది అతిపెద్ద విలువైనది. చాలా అంటే దేనితో కూడా సరిపోల్చలేనటువంటి విలువతో కూడుకున్నటువంటి మన సంస్కృతిని అందివ్వటానికి ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మ, అక్క రూపంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీ తాలూకా సహాయ సహకారాలు కానీ, మీరు ఇస్తున్నటువంటి వాళ్ళ పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధితో మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ కానీ ఎంతగానో ఎనలేనటువంటిది, దానికి విలువ కట్టలేనటువంటిది. దానికి సర్వదా ప్రజానీకం మొత్తం మీకు రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలాగే మన మహిళలతో పాటు ఇక్కడ ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రైమ్ లైన్ వారు నిర్వహించిన ముగ్గులు పోటీ కార్యక్రమానికి వచ్చిన అలాగే కూటమి నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. టెక్కలి మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సిఎంఆర్ మరియు ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. టెక్కల్లో ఈ ముగ్గుల పోటీ అనేది చాలా ఆనందకరం. ఈ ముగ్గుల పోటీకి ప్రజలందరూ మరియు మహిళలు అందరూ చాలా భారీ ఎత్తున వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని ఇక్కడతో అయితే ఈ ప్రైమ్ లైన్ వాళ్ళు నిర్వహించిన ముగ్గులు పోటీల్లో ఇప్పుడు మనతో పాటు మహిళా సోదరీమణి ఉంది. మహిళా సోదరీమణికి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. ప్రైమరీ ఛానల్ వారికి మా యొక్క ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ మండపలం కాలనీకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా అందరి తరఫున నేను తెలుపుకుంటున్నాను. మహిళలకు ఎలాంటి అవకాశాలు బోల్డ్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. మీ పేరమ్మా, మీరు ఈ ప్రాంతంలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ. నా పేరు పుష్ప. అయితే ఈరోజు ప్రైమ్ లైన్ వాళ్ళు ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం వల్ల అయితే ఈరోజు అయితే భారీ స్థాయిలో ఆడపడుచులందరూ వచ్చారు. ఈ ఆడపడుచుల్లో ఈరోజు ముఖ్యంగా అయితే ఈ వీధిలో సుమారు ఒక 70 వరకు ముగ్గులు వేశారు. వీళ్ళందరూ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మహిళా సోదరీమణులు ఈరోజు ప్రైమ్ లైన్కు చేసే అవకాశం అయితే వాళ్ళందరికీ చాలా గౌరవంగా ఉంది. అలాగే ఉభయ రాష్ట్రాల్లో సహా ఈ కార్యక్రమాలు చేయడము, అదేవిధంగా సిఎంఆర్ సౌజన్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమం, అలాగే ఈ ఏడాది అయితే కాదు ప్రతి ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అదే విధంగా అయితే సిఎంఆర్ సౌజన్యంతో ప్రతి ఒక్క మహిళకి 1వ బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి కదా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి
ఒక్కరికి ముగ్గులేసిన ప్రతి మహిళ సోదరిమణులందరికీ సహా ఈ ఏడాది అయితే ఈ ముగ్గులు పోటీలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సహా బహుమతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనతో పాటు మరో సోదరిమణి ఉంది, అడిగి తెలుసుకుందాం. ప్రైమ్ నైన్ ఛానల్కి నమస్కారాలు. సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళకి నమస్కారం. మండపలం కాలనీ 5వ లైన్లో ముగ్గులు పోటీలు నిర్వహించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రెసిడెంట్ ఇప్పుడు ఏంటంటే మా మండలంకి ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చినందువలన మేము చాలా ఆనందంగా ఉన్నాం. మీరు ఏ ముగ్గు వేశారు ఈ ఏడాది? థ్యాంక్ యూ అమ్మా. అయితే ఈ ఏడాది అయితే ఇక్కడ మహిళా సోదరిమణులందరూ ముగ్గులు అయితే బ్రహ్మాండంగా వేశారు. వాళ్ళందరికైతే ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి దువ్వాడ వాణి గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు ఉదయభాస్కర్ గారు, అలాగే కూటమి నాయకులు సింహాచలం వారి ద్వారా వాళ్ళ చేతులపైన ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి చీర అనేది బహుమతి సీఎంఆర్ సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండాపురం కోనలో ముగ్గులు వేసిన మహిళల్లో ఒక సోదరిమణి ఉంది. ఆ సోదరిమణిని అడిగి తెలుసుకుందాం. మీరు ఏ ముగ్గు వేశారు? మీరు ఎప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నారు? నేను 5 years అయింది ఇక్కడికి వచ్చాను మ్యారేజ్ అయ్యి. నెక్స్ట్ ఇప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున సంక్రాంతి సంబరాలు అనేవి నిర్వహించడము చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ప్రైమ్ నైన్ ఛానల్ వాళ్ళు ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం కూడాను చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడాను ఇలాంటి ఫెస్టివల్స్ అనేవి ఇస్తే మాకు చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నాను. టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి దువ్వాడ వాణి గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు ఉదయభాస్కర్ గారు, అలాగే కూటమి నాయకులు సింహాచలం వారి ద్వారా వాళ్ళ చేతులపైన ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి చీర అనేది బహుమతి సీఎంఆర్ సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటుకి అయితే పెద్ద సంఖ్యలో మహిళలందరూ చేరుకొని వచ్చారు. మహిళా కార్యక్రమంలో ఈ పొద్దు ఎందుకంటే వస్తున్న సంక్రాంతికి ప్రతి ఏడాది సహా ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో కాదు ఉభయ రాష్ట్రాల్లో సహా జరుగుతున్నాయి. ఈ ఉభయ రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ముగ్గులు పోటీకి అయితే మహిళా సోదరిమణులందరూ తండోపులుగా వచ్చి ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా టెక్కలి టౌన్ మండాపురం కోనలో అయితే విజయవంతం చేశారు. వీడియో శ్రీనివాస్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 టెక్కలి.